ప్రతిరోజు కూడా వచ్చేటువంటి విద్యా ఉద్యోగపరమైన అంశాలకు సంబంధించి మనం వీడియోస్ అనేది చేద్దాం, అప్డేట్ అయితే అవుదాం. ఓకే, సో ముందుగా మనకు నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోట పైన సత్వర విచారణ చేపట్టండి అని చెప్పి సుప్రీంకోర్టుకు కేంద్రం వింతైతే చేసింది. సో వీలైతే మంగళవారం లేదనుకుంటే బుధవారం నాడైనా సరే ఈ కేసు విచారణ చేపట్టాలని చెప్పి కోరింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోట వర్తింపునకు పునఃసమీక్ష జరగాలని చెప్పి కేంద్రం నిర్ణయించడంతో ఆ కౌన్సిలింగ్ అనేది వాయిదా పడిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో రెసిడెంట్ వైద్యులు నిరసన అయితే చేపడుతున్నారు. ఓకేనా. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. 50% సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం అనమాట. అయితే ఇది అండర్ సెక్రటరీ కంటే దిగువ స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంది. ఆ సమాచారం కొంచెం చూద్దాం. దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువ స్థాయి ఉద్యోగుల్లో 50% మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతి అయితే ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు అయితే ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది కార్యాలయాలకు వచ్చేందుకు, కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లేందుకు 2 సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి వచ్చిన వారు సాయంత్రం 5:30కు, ఉదయం 10 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 6:30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది. సో ఈ విధంగా రోజువారీ వచ్చేటువంటి రద్దీ ఏదైతే ఉందో సో దాన్ని నివారించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆదర్శ పాఠశాలలో 282 పోస్టుల భర్తీ అయితే జరగబోతుందన్నమాట. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆదర్శ పాఠశాలలో 282 ఒప్పంద పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పీజీటీ 211, టీజీటీ 71 పోస్టులు అయితే ఉన్నాయి. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం భర్తీ అయితే చేయనున్నారు. దరఖాస్తులను ఈ నెల 7వ తారీఖులోగా ఆన్లైన్లో సమర్పించాలి. వాటిని ఆర్జేడీ కార్యాలయంలో పరిశీలించి జోన్ల వారీగా మెరిట్ జాబితాను 18, 19న ప్రకటిస్తారు. 20, 21న అభ్యంతరాలు స్వీకరించి తుది ఎంపిక జాబితాను 24న ప్రకటిస్తారు. 25, 26 తేదీల్లో వెబ్ ఐచ్ఛికాలను తీసుకుంటారు. 28న పోస్టింగ్ ఆర్డర్లు అయితే ఇస్తారు. ఈ విధంగా వీరు ఒక షెడ్యూల్ని అయితే తయారు చేయడం జరిగింది. 7వ తారీఖు వరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అని చెప్పి అన్నారు. సో మీకు డెడికేటెడ్ వీడియోలో ఎక్కడ అప్లై చేయాలి అనే ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం కూడా అందించడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అనేది చేయండి గైస్. వీడియో అయితే అప్లోడ్ అనేది చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం కరోనా కేసులు అనేవి మనకు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు అనేది రద్దు అనేది చేశారు. ఓకే, సో ఆ సమాచారం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ నెల 31వ తారీఖు వరకు బయోమెట్రిక్ హాజరు గుర్తింపు అయితే రద్దు అయిపోయింది. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్నందున ప్రభుత్వం ముంజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు తెలిపారు. అప్పటి వరకు ఉద్యోగులు తమ యొక్క అటెండెన్స్లో సిగ్నేచర్ అనేది చేస్తే సరిపోతుందంట. ఓకేనా. దాని తర్వాత మనకు గ్రామ మరియు వార్డు ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్ పైన సమాచారం అన్నమాట. సో చాలా ప్రాంతాల్లో మనకు ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది చాలా నత్తనడకన వెళ్తూ ఉంది. సో అందువల్ల ఏంటంటే పోస్ట్ కార్డ్ ఉద్యమం అనేది ప్రారంభించారు. ఓకే, ప్రొబేషన్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతూ పోస్ట్ కార్డులు పంపేలాగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,800 సచివాలయాల నుంచి 134,000 ఈ ఉద్యోగులు అయితే ఉండడం జరిగింది. ఈ నెల 5, 6 తేదీల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ లేఖలు పంపనున్నట్లుగా సమాచారం. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో డిఈడి 2018-20కి సంబంధించి స్పాట్ కోటాలో లేదంటే మనకు మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే విద్యార్థులు జాయినింగ్ అయ్యారో వారి యొక్క పరీక్షలపైన అప్డేట్ అన్నమాట. కౌన్య కోట విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశారు. అయితే మేనేజ్మెంట్ కోట, స్పాట్ కోట ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయలేదు. కాబట్టి మరి 2 ఇయర్స్గా వారు చేసిన పోరాటం దిశ ప్రభుత్వం కూడా వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అనేది చేయడానికి ముందుకైతే వచ్చేసింది. ఈ డిఈడికి సంబంధించి ఈ వచ్చినటువంటి ఆఫీషియల్ అప్డేట్ మీద ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అప్లోడ్ చేశాను. అది మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో కూడా పిన్ అయితే చేస్తాను. అది ఒకసారి చూడండి, చాలా సమాచారం అయితే అక్కడ ఉంది. ఓకేనా. ఈ డిఈడి 2018-20కి సంబంధించి మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు అనేవి నిర్వహించున్నారు ఈ ఫిబ్రవరి నెలలో. ఓకేనా. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ నెల 17వ తారీఖు లోపే పరీక్ష ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఓకే, న్యూస్ ఆర్టికల్లో ఇదే ఉంది. కాకపోతే మీకు అఫీషియల్ ఆర్డర్స్లో మరింత సమాచారం కూడా చెప్పాను అనమాట. అది మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి ఆ లింక్ని ఓపెన్ చేసి పూర్తి వీడియో అయితే చూడండి అది. ఓకేనా. నెక్స్ట్ ఈఏపీ సెట్లు మనకు బైపీసీ స్ట్రీమ్ కన్నా కోట సీట్లన్నీ కూడా భర్తీ అయినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. 100% భర్తీ అయితే అయిపోయాయంట.
ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీలో మొత్తం 5354 సీట్లు అయితే ఉండగా అన్నీ కూడా భర్తీ అయిపోయాయి. అయితే క్రీడలు, ఎన్సీసీ కోటా ధృవపత్రాల పరిశీలన పూర్తి కానందున 68 సీట్లను ప్రస్తుతం కేటాయించలేదంట. వీటికి 2వ విడతలో సీట్లను కేటాయిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది. ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఏపీ మరియు సెంట్రల్లో. ఓకే, మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని మనం అందిద్దాం. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మీకు ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అందించండి. వీడియో నచ్చితే లైక్ అందించండి. మీ యొక్క అప్డేట్ కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.